జనసేనలోకి వలసల పర్వం కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు జనసేన పార్టీలో చేరుతున్నారు. గుంటూరు జిల్లా అరండల్పేటలో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ సమక్షంలో బాపట్లకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గాళ్ల కోటేశ్వరరావు నాయుడుతో పాటు పలువురు జనసేన పార్టీలో చేరారు. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నామని తోట చంద్రశేఖర్ అన్నారు. ఇక తోట చంద్రశేఖర్ సమక్షంలో జనసేనలో చేరడం చాలా సంతోషంగా ఉందని, పార్టీ గెలుపునకు కృషి చేస్తామని నేతలు అంటున్నారు. జనసేన పార్టీలోకి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు తోట చంద్రశేఖర్ గారి సమక్షంలో మా అన్నగారు మాదా రాధా గారి దగ్గర ఆయన సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మరి ఈ రోజున వారి యొక్క ఆదేశాల మేరకు బాపట్ల నుంచి వచ్చి ఈ రోజున పార్టీలో చేరడం మంచి పరిణామంగా పరిగణిస్తూ ఉన్నాం. బాపట్లలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో విజయ పథకం ఎగరవేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గంలో అన్ని కుల మతాల అన్ని వర్గాల వారిని కలుపుకొని పోయేటటువంటి పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బాపట్ల నియోజకవర్గంలో ఎవరినైతే క్యాండిడేట్ని నిలబెడతారో ఆ క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యత కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా నడుంగట్టాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాం. కష్టపడి పనిచేసే వాళ్ళని పార్టీ గుర్తిస్తుంది. కష్టపడి పనిచేసి నాయకుని యొక్క మన్ననలు పొందితే ఆటోమేటిక్గా పదవులు కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. పార్టీలో గుర్తింపు వస్తుంది. పార్టీలో అధికంగా కూడా వారికి మంచి గౌరవం కూడా లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ బాపట్లలో ఖచ్చితంగా గెలిపించే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఎవరినైతే నిలబెడతారో ఆ క్యాండిడేట్ గెలిపించుకునే బాధ్యత మేమందరూ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, మరి అలానే తోట చంద్రశేఖర్ గారికి, అలానే మన రాధా మాధవ గారికి, అన్నగారికి, అందరికీ పవన్ కళ్యాణ్ గారి పత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు గ్రామం జనసేన కార్యకర్తనే. బుడంపాడు గ్రామంలో ఈ రోజుకి జరుగుతున్నటువంటి జనసేన కార్యక్రమాలకి నాయకులు సహకారం లేకపోయినా గ్రామస్తుల అందరూ ఐకమత్యంతో పనిచేస్తూ మా గ్రామంలో ఉన్న ఎస్టీ కాలనీలో శ్రీ మాగినేన పెదరత్తయ్య గారి కాలనీ 200 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు కోరింది ఒకటే, దేవస్థానం అడిగారు. దేవస్థానం నిర్మాణం ఆల్రెడీ అక్కడ మొదలుపెట్టి జరుగుతుంది. మొన్న పోలవరానికి బస్సులు పెడితే ఎక్కకుండా మేము జనసేనకి ఓటేస్తామని చెప్పి తీర్మానం చేసుకొని వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అట్లాగే ఎస్సీ ఎండి కాలనీలో కూడా మేము మార్చడానికి ప్లాన్ చేసుకున్నాం. అది కూడా జరగబోతుంది. అట్లాగే మంగళగిరి నుంచి వచ్చానండి. తమ్మిశెట్టి జానకిదేవి. జనసేన సిద్ధాంతం పార్టీ యొక్క సిద్ధాంతానికి నచ్చి నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. అప్పుడు అతి తక్కువ స్వల్ప మెజారిటీ తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళా జనసేన సిద్ధాంతాలు పార్టీ యొక్క మార్పు ఆవిష్కరణ జరగడం మూలన నేను ఈ పార్టీకి మళ్ళా రావాలి, అదే మా కేడర్ అంతా కూడా మా వైపే ఉండి ఈ పార్టీకి సేవ చేయాలనే ఉద్దేశంతో మా కేడర్తో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.